అక్కినేని అఖిల్ తన ప్రతి సినిమాకి చాలా అంటే చాలా కష్టపడుతుంటాడు, కానీ సరైన సక్సెస్ మాత్రం రావడం లేదు. అఖిల్ అనే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఫస్ట్ సక్సెస్ సాధించడం కోసం 4వ సినిమా వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అయినా సక్సెస్ కంటిన్యూ చేస్తాడనుకుంటే అలా జరగలేదు. చాలా కథలు విన్న తర్వాత లెనిన్ అనే స్టోరీకి ఓకే చేశాడు. ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు, కానీ స్టోరీ ఏంటి అనేది లీక్ చేయలేదు. ఇంతకీ లెనిన్ స్టోరీ ఏంటి? అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు నిరాశపరిచాయి. 4వ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతో తొలి విజయాన్ని సాధించాడు. ఆ సినిమా తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఏజెంట్ అనే సినిమా చేశాడు. భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఆ తర్వాత మురళీకిషోర్ అబ్బూరి చెప్పిన లెనిన్ కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన లెనిన్ గ్లింప్స్కు ట్రెండమస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే లెనిన్ కథ ఎలా ఉండబోతుందో గ్లింప్స్తో హింట్ ఇచ్చారు, కానీ అసలు కథ ఏంటి అనేది రివీల్ చేయలేదు. ఇంతకీ లెనిన్ స్టోరీ ఏంటంటే, చిత్తూరు బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న కథ ఇది. ఓ గ్రామీణ ప్రాంతంలో జరిగిన పరువు హత్య నేపథ్యంలో ఈ కథ ఉంటుందట. అలాగే ఈ కథలో మరో లేయర్గా ఆలయానికి సంబంధించిన కథ కూడా ఉంటుందట. పరువు హత్య, ఆలయానికి సంబంధం ఏంటి? ఈ హత్య టెంపుల్లో హీరోకు సంబంధం ఏంటి? ఎలా లింక్ చేశారనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుందట. అలాగే ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంటుందని, ఈ ఎపిసోడ్ సినిమాకి హైలైట్గా నిలుస్తుందని అంటున్నారు. ఈ మూవీ కోసం చిత్తూరు స్లాంగ్ నేర్చుకున్నాడు అఖిల్. గెటప్ కూడా కొత్తగా ఉంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా షూటింగ్కి గ్యాప్ ఇచ్చిన అఖిల్ ఇప్పుడు తాజా షెడ్యూల్లో జాయిన్ అవుతున్నాడు. ఈ షెడ్యూల్లో అఖిల్పై యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి కథ కొత్తగా ఉంది. పైగా లెనిన్ అనే టైటిల్ పెట్టడం కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి లెనిన్ మూవీతో అఖిల్ బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.